చూస్తారా? ఆ మాట చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. చూడండి ఎలా ఉండమంటున్నాడు చూడండి. ఎందుకు ఉండమంటున్నాడంటే బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించుచు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుతూ తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? ఎవరి దగ్గర తిరుగుతున్నాడు? ఎందుకోసం తిరుగుతున్నాడు? ఏ పని మీద తిరుగుతున్నాడు? దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇదిగో మీ విరోధి, దేవుని బిడ్డలమైన మనకు, దేవుడైన ఆయనకు కలిపి ఒక శత్రువు ఉన్నాడట, ఒక విరోధి ఉన్నాడట. వాడే సాతాను. వాడి పని ఏంటంట? ఏ మనిషిని పట్టుకుందామా, ఏ మనిషిని నేరస్తుడుగా చేద్దామా, ఏ మనిషికి మీదకి నిందలు తెద్దామా అనేది వాడి పని అంట. సాతాను పని, సాతాను అనుచరుల పని, దయ్యాల పని ఏంటంట? ఒక మనిషిని పట్టుకొని ఆ మనిషిని నేరస్తుడుగా చేసి ఆ మనిషి మీద నిందలు తేవడమే, నిందలు వచ్చేలా చేయడమే సాతాను యొక్క పని అన్నమాట. కాబట్టి ఇక్కడ బైబిల్లో రాపిస్తున్నాడు, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. బుద్ధి గలవారి మెలకుగా ఉండండి. ఎందుకంటే ఇదిగో అపవాది, మీ శత్రువు అయినటువంటి సాతాను మనుషులందరి దగ్గరికి రాబోతున్నాడు. వాడు వచ్చి చేసే పని ఏంటంటే మీకు ఎలా నింద తేవాలా, మిమ్మల్ని ఎలా నేరస్తులుగా చేయాలన్నది వాడి పని పెట్టుకో ఉన్నాడు. ఆ పని వాడు చేస్తున్నాడు కాబట్టి జాగ్రత్త అంటున్నాడు. మనం బియ్యం ఉందో లేదో, డబ్బులు ఉన్నాయో లేదో, బట్టలు ఉన్నాయో లేదో, ఇల్లు ఉందో లేదో, వీటి మీద మన మనసు ఉంది, కానీ మన జీవితం ఎలా ఉందో దాని మీద మనసు కానీ పెడితే చాలా మంచిది. భౌతిక సంబంధమైన అవసరాలు మనకు కావాలి, కానీ ఆ భౌతిక సంబంధమైన అవసరాల కోసం మనం నిందలు తెచ్చుకున్నామా? భౌతిక సంబంధమైన ఈ శరీర అవసరాల కోసం మనం నేరస్తులు అవుదామా? సాతాను యొక్క ప్లాన్ అదే. సాతాను ఏం చేస్తాడంటే మన దగ్గరకు వచ్చి వాడు ఏం చేస్తాడంటే ఆశ చూపించి మోసం చేస్తాడు అనమాట. ఆశ చూపిస్తాడు. మన శరీరంలో మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడి మన శరీర ఆశలను చూపించి ఆ ఆశలను తప్పుదోవలో తీర్చుకునేటట్లుగా చేస్తాడు. ఎప్పుడైతే మన శరీర ఆశలను మనం తప్పుదోవలో తీర్చుకోవడానికి చూస్తామో నేరం చేసేటట్టు చేస్తాడనమాట. ఎప్పుడైతే మనం